హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక పని చేసేటప్పుడు తరచూ ఒక సందేహం వస్తుంది. ఆలోచించడం ముఖ్యం కదా, మరి కష్టపడి పని చేయడం ఎందుకు అని. సరిగ్గా ఇలాంటి సందేహమే అర్జునుడికి కూడా వచ్చింది. 2వ అధ్యాయంలో కృష్ణుడు జ్ఞానం గురించి గొప్పగా చెప్పాడు, కానీ మళ్ళీ యుద్ధం చేయమని అంటున్నాడు. ఈ వైరుధ్యాన్ని చూసి అర్జునుడు అడిగిన ఆ పవర్ఫుల్ ప్రశ్న ఏంటో ఈ రోజు కర్మయోగం మొదటి శ్లోకంలో తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ కేశవ, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనదని నీవు భావిస్తే మరి నన్ను ఈ భయంకరమైన యుద్ధం అనే కర్మలో ఎందుకు నియోగిస్తున్నావు? దీని అర్థం ఏంటంటే, 2వ అధ్యాయంలో కృష్ణుడు స్థితప్రజ్ఞుడి గురించి, బుద్ధిని స్థిరంగా ఉంచుకోవడం గురించి చెప్పాడు. అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే, జ్ఞానమే గొప్పదైతే నేను హాయిగా ధ్యానం చేసుకుంటాను కదా, ఈ రక్తం చిందించే యుద్ధం ఎందుకు అని. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని మరియు కేశవ అని పిలవడం వెనక ఒక అర్థం ఉంది. జనార్దన అంటే ప్రజల కష్టాలను తీర్చేవాడు, నా కష్టాన్ని కూడా తీర్చు అని అర్థం. యుద్ధం చేయడం అర్జునుడికి ఒక ఘోరమైన పనిలా అనిపిస్తోంది. జ్ఞానం ద్వారా శాంతి లభిస్తుందన్నప్పుడు ఈ హింస ఎందుకు అని అతని ప్రశ్న. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చాలాసార్లు జ్ఞానం ఉంటే చాలు, కష్టపడాల్సిన అవసరం లేదు అని, చదువుకున్నాం కదా అని ఖాళీగా కూర్చుంటే ఫలితం రాదు. ఆ చదువుని పనిలో పెట్టాలి. అర్జునుడిలాగే మనకు కూడా కొన్నిసార్లు మనం చేసే పని కష్టంగా లేదా అనవసరంగా అనిపించవచ్చు, కానీ ఆ పని ఎందుకు చేయాలో తెలియడమే అసలైన యోగం. జ్ఞానం నీకు దారి చూపిస్తుంది, కానీ ప్రయాణం చేయాల్సింది మాత్రం కర్మ ద్వారానే. మరి అర్జునుడి ఈ సూటి ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి సమాధానం ఇచ్చారు? కర్మ మరియు జ్ఞానం మధ్య ఉన్న ఆ విడదీయలేని సంబంధం ఏంటి? అది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.